హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని భూగర్భ జలవనరుల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలని ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, కంప్లీట్ ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, అలాగే నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుగులో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. సో ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీసులో టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి వచ్చేసి టోటల్గా 4 వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అవి కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి 3 నోటిఫికేషన్లు ఒకేసారి రిలీజ్ కావడం జరిగింది. వ్యవసాయ శాఖ నుంచి, అలాగనే దేవాదాయ శాఖ నుంచి, అలాగనే భూగర్భ జలవనరుల శాఖ నుంచి కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇందులో భాగంగా 2 వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్ ఉంచడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి నోటిఫికేషన్ గురించి వీడియో చేస్తూ ఉన్నాను. సో గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలని 4 కార్యాలను భర్తీ చేస్తున్నారు. సో వీరికి పే స్కేల్ కనుక మనం చూసినట్లయితే 54,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయలకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా అన్ని అలవెన్సెస్ కలుపుకొని కూడా ఇంకా శాలరీ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఇవ్వడం అయితే జరిగింది. 1/7/2025 నుంచి ఈ డేట్ని రెఫరెన్స్గా తీసుకొని మన ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ లిమిట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా నోటిఫికేషన్లో చూద్దాం. అలాగే నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్లో మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ వచ్చేసి 13/8/2025 నుంచి 2/9/2025 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు కూడా డేట్స్గా ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా ఓటీపీఆర్ని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఓటీపీఆర్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యొక్క డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మనకు అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు మరోసారి ఇక్కడ మనకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. 4 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ని జోన్ 4లో భర్తీ చేస్తున్నట్లు మనకి క్లియర్గా జోనల్ వైజ్గా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే డిగ్రీ ఇన్ ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి టెక్నికల్ ఆర్ ఎంటెక్ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న జియో ఫిజిక్స్లో ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరోసారి చూద్దాం. డిగ్రీ ఇన్ ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి టెక్నికల్ ఆర్ ఎంటెక్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ జియో ఫిజిక్స్ ఫ్రమ్ యూనివర్సిటీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగనే సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మొదటగా ఒక రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని ఈ జాబ్కి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా చూద్దాం దాని గురించి కూడా. సో అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల వరకు వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ప్రొవైడ్ చేశారు. 1/7/2025ని రెఫరెన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీకి సంబంధించి 10 years ఇవ్వడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నమే చేయండి. అలాగే ఫీజు కూడా మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 250 రూపాయల వచ్చేసి అప్లికేషన్ ఫీజు కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 80 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో 80 రూపీస్ నుంచి ఎక్సెంప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. వారు వచ్చేసి కేవలం 250 రూపీస్ మాత్రమే అప్లికేషన్ సంబంధించి ఫీజు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 4 వేకెన్సీస్ని కూడా మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా జోన్ 4లో భర్తీ చేస్తున్నారు కదా, దానికి సంబంధించి కూడా ఓపెన్ లోకల్కి సంబంధించి కూడా వేకెన్సీస్ మన టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మొదటగా మనకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్లో ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ పేపర్ను కూడా 2 పేపర్లుగా డివైడ్ చేయడం జరిగింది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జియో ఫిజిక్స్ ఉంటుంది. పేపర్ 1లో అన్ని రెండు భాగాలు కూడా
రెండు పార్ట్లు కూడా 150 క్వశ్చన్స్కి 150 మినిట్స్లో 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. రెండు కలుపుకుని కూడా 300కి మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో 300 మినిట్స్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో 1/3 నెగిటివ్ విధానం కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అభ్యర్థులు గమనించుకోగలరు. దానికి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. సో దానికి సంబంధించి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ అనేది ఈ సిలబస్ ప్రకారంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి 60 మినిట్స్లో 100 మార్క్స్కి మనం ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 30 మార్క్స్, బీసీ క్యాండిడేట్స్కి 35 మార్క్స్, ఓసీ క్యాండిడేట్స్కి 40 మార్క్స్ చొప్పున కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. సో ఓవరాల్గా ఏపీపీఎస్ నుంచి ఒకేసారి 3 నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి. ఈ 3 నోటిఫికేషన్లు కూడా వీడియోలు చేసి మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడట్లయితే తప్పకుండా చూసి ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానని ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, ఏ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, ఏ జాబ్ నోటిఫికేషన్ గురించి వీడియో కావాలో తప్పకుండా తెలియజేయండి. ఆ వీడియో చేసి ముందుకు తీసుకొస్తాను. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.